వెర్రి వెంగళప్ప సిరీస్ లో ఇది ఒక స్టోరీ. ఒక 3-4 సంవత్సరాల కిందటి నుంచి ఫాలో అవుతున్న ఒక క్లయింట్ అపార్ట్మెంట్ లేకపోతే రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే 2020-2021లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని చెప్పాను. ఎందుకంటే అది బెస్ట్ టైం, ప్రైసెస్ పెరుగుతాయని చెప్పాను. కానీ రియల్ ఎస్టేట్ లో క్రాష్ వస్తుందని చెప్పేసి 2023 వరకు కొనకుండా 2023లో నాకు చెప్పకుండా తను ఒక ప్రాపర్టీ తీసుకున్నాను. అంతకు ముందు తను తీసుకుంటే తనకి 30% డిస్కౌంట్ లోనే ప్రైస్ అనేది దొరికేది. కానీ తను ఇప్పుడు ఎక్కువ ప్రైస్ లో తీసుకున్నాను. 2, ఇప్పుడు ఉన్న సినారియోలో ఫ్లాట్స్ లో కొంత కన్సోలిడేషన్ వస్తుందని చెప్పి నేను గత 6-7 మంత్స్ నుంచి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడున్న ప్రైస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే తనకి బెటర్ రిటర్న్ రాదనమాట. మొదట నేను చెప్పింది వినలేదు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా నాకు కాంటాక్ట్ చేయకుండా తను ఇన్వెస్ట్మెంట్ చేసుకో. అంటే వాళ్ళకి నెగిటివ్ గా ఉంటే మేము చెప్పే పాజిటివ్ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి పాజిటివ్ గా ఉంటే మేము చెప్పే నెగిటివ్ వాళ్ళకి అర్థం కాదు. ఏదైనా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ మీదనే డెసిషన్ తీసుకున్నారు తప్ప అనాలిసిస్ లేదంటే అడ్వైజర్ మాట వినే ఓపిక తీరుబాటు ఎవరికీ లేదు.